ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలు ఎలా ఉన్నాయి అంటే ప్రేమాభిమానాలు బంధాలు ఏమీ లేకుండా అవకాశవాదుల్లాగా అవసరాల కోసం మాత్రమే బతుకుతున్నట్టు తయారయ్యారు. అది ఏ రిలేషన్ అయినా, అది భార్యాభర్తల బంధం అన్నా అవ్వచ్చు, లేదంటే అన్నదమ్ముల రిలేషన్ అయినా అవ్వచ్చు, లేదా అక్క చెల్లెళ్ళ రిలేషను, అన్న తమ్ముళ్ళ రిలేషను, లేదా అక్క తమ్ముళ్ళ రిలేషను, ఏదైనా కానివ్వండి. అది ఎలా ఉంది అంటే అంత మనీ చుట్టూ తిరుగుతుంది అనమాట. డబ్బే సర్వస్వం అయిపోయినట్టుగా చేస్తున్నారు. కానీ ఈరోజు కాకపోయినా రేపైనా సరే, ఎప్పటికైనా సరే డబ్బు సంపాదించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు డబ్బు ఏ విధంగా అయినా సంపాదించగలరు. కానీ బంధాన్ని కొనుక్కోలేరు కదా. పోగొట్టుకున్న ఒక బంధాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది బంధాన్ని పోగొట్టుకున్న వాళ్ళకి మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది. కోపాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, తగాదులు ఉంటాయి, ఏమైనా కానివ్వండి. ఒక కుటుంబ వ్యవస్థలో, కుటుంబంలో తగాదాలు గొడవలు పెట్టే పరిస్థితులు వెళ్ళమాకండి, వాటి జోలికి వెళ్ళమాకండి. మీకు ఏదన్నా అయితే చేతనైతే ఒక హెల్ప్ చేయండి, గొడవలు లేకుండా కుటుంబం సౌఖ్యంగా ఉండేటట్టు. మీకు చేతనైన హెల్ప్ చేయండి, కుటుంబాల మధ్య గొడవలు లేకుండా ఉండటానికి. అంతేగాని మీరే వెళ్ళిపోయి కుటుంబాల మధ్య చిచ్చులు పెట్టమాకండి. ఒక కుటుంబం బాగుంది అంటే అక్కడ తల్లిదండ్రులు బాగున్నట్టు, రక్త సంబంధం బాగున్నట్టు లెక్క. ఈ మధ్య రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పిన మాటలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. అవి ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ గురించి, రక్త సంబంధికుల గురించి చాలా చక్కగా చెప్పారు. ఆ కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి అంటే ప్రేమ, అనురాగాలు, రక్త సంబంధికుల మధ్య, కుటుంబ వ్యవస్థల మధ్య ఉండాలి. అలా ఉంటేనే ఆ రిలేషన్ అనేది గట్టిగా స్టాండర్డ్గా ఉంటుంది. లేదంటే ఆ రిలేషన్లోకి వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సుప్రీంకోర్టులో ఒక కేసు వచ్చిందనమాట. ఆ కేసు ఏంటి అంటే ఒక 62 సంవత్సరాల వ్యక్తి తన అన్నని, అంటే తన అన్న వచ్చేసి ఒక 70 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళ మదర్కి వచ్చేసరికి ఒక 80 ఇయర్స్ ఉంటాయి. సో వాళ్ళిద్దరిని తనకు అప్పచెప్పమని ఆ తమ్ముడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ అమ్మగారిని నాకు అప్పచెప్పండి, నాది చిన్న ఏజే, నాకు 62 ఇయర్సే, మా అమ్మగారి నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటానన్నారు. దాంతో పాటు మా అన్నయ్యని కూడా నాకు అప్పచెప్పండి, నాది చిన్న ఏజే కాబట్టి నేను చూసుకుంటాను, మా అమ్మని మా అన్నయ్యని నేను చూసుకుంటానని చెప్పి చాలా చక్కగా చెప్పారు. ఒక్కసారిగా అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి, అన్నదమ్ములు ఆస్తుల కోసం గొడవలు ఆడుకుంటూ ఉంటారు, ఇంకా కుటుంబంలో అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని చెప్పేసి వాళ్ళ భార్యలు చెప్పే మాటలు విని అన్నదమ్ములు గొడవలు ఆడుకుంటూ ఉంటారు అని చాలా ఆశ్చర్యంగా అతను చెప్పిన మాటలు విన్నారు. విన్న తర్వాత అతను స్పష్టంగా చెప్పాడు, మా అన్నయ్య పిల్లలు మా అన్నయ్యని సరిగ్గా చూసుకోవట్లేదు, మా అన్నయ్య మా అమ్మగారిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, నాది చిన్న ఏజే కాబట్టి మా అమ్మని మా అన్నయ్యని నాకు అప్పచెప్తే నేను చూసుకుంటానండి చాలా జాగ్రత్తగా అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత జడ్జి గారు ఆమోదించారు. ఆమోదించి ఆర్డర్స్ పాస్ చేశారు. తర్వాత జడ్జి గారు కూడా ఒక ఆలోచన వచ్చింది, నేను కూడా నా కుటుంబంతో హ్యాపీగా గడపాలి అని చెప్పేసి అతను తన జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయి తన అమ్మలతో, తన అక్క చెల్లెలతో, తన తల్లిదండ్రులతో చాలా సంతోషంగా ఉన్నారు.